ఇంక మూడో సబ్జెక్టులోకి పోదాం. పరిశ్రమలకు సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్తా. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒకవైపు ఇలా క్రెడిట్ చోరీ, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తాడు అన్నది మనకు ఇప్పటికే అర్థమవుతుంది. అదాని డేటా సెంటర్లో గూగుల్కి సంబంధించిన విషయం అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయ్యే విషయం అయితేనేమి, ఇంకా అనేక విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అనేక విషయాలలో ఆయన ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తారన్నది మనకు తెలిసిన విషయం. ఇక క్రెడిట్ చోరీ అనేది ఇంకొక వైపు అడుగు ముందుకు వేస్తే, మా హయాంలో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు అంటా ఉన్న మాటలు, మా హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం బురద జల్లుతూ ఒక ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఆయన ఎల్లో మీడియా, ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీళ్ళకి తోడు వీళ్ళకున్న డజన్ల కొద్దీ ఒక సోషల్ మీడియాలో వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. ఇదే పని మా హయాంలో అట పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయాయన్నట్టుగా, వెళ్ళిపోతున్నారన్నట్టుగా ఒక బిల్డప్ నిరంతరం బురద జల్లే కార్యక్రమం. నిజంగా ఈయన తప్పుడు ప్రచారాలను బద్దలు చేస్తూ ఆర్బీఐ ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ 11, 2025 ఒక నివేదిక రిలీజ్ చేసింది. నిజంగా మా దురదృష్టం ఏమిటనంటే, నిజాలు బయటికి వచ్చేలోపు చంద్రబాబు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయి. నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకొని వస్తాయి. అది మా దురదృష్టం. కారణం ఏంటంటే, వీళ్ళకున్న ఎల్లో సామ్రాజ్యం, డజన్ల కొద్దీ వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. కానీ ఈ రిపోర్ట్ ఒకసారి డిసెంబర్ 11, 2025 నాడున ఆర్బీఐ రిపోర్ట్ చూస్తే 2019 నుంచి 24 అంటే మా హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీబీఏని ఒకసారి గమనిస్తే, జీబీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల ఉత్పత్తులు, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ, స్థూల ఉత్పత్తుల వాల్యూ. జీబీఏకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే మైనస్ సబ్సిడీస్ చేస్తే జీడిపి అవుతుంది, జిఎస్డిపి అవుతుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కనుక ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ ఒకసారి చూస్తే, మా 5 ఏళ్ల కాలంలో తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దేశంలోనే 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో. చూడండి ఒకసారి, ఆంధ్ర రాష్ట్రం 11.12% గ్రోత్ రేట్తో దేశంలో 5వ స్థానంలోనూ, సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ ఉంటే, దేశం మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ యావరేజ్ దేశం మొత్తం మీద సగటు యావరేజ్ 6.87 మాత్రమే ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో 11.12% నమోదు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏలో దేశంలోనే 5వ స్థానం, సౌత్ ఇండియాలో మొదటి స్థానం గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఈ జీబీఏ. ఇంకొకటి కూడా చూడండి, అంతేకాదు 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు, అంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీ జీవీఏ చూద్దాం. ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఇండస్ట్రీ జీవీఏ, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్లో కూడా దేశంలో ఏపీ 5వ స్థానం, సౌత్ ఇండియాలో ఏపీ ఫస్ట్ స్థానం, నెంబర్ 1 స్థానం.
దేశం సగటు 8.96 అయితే ఆంధ్ర రాష్ట్రం సగటు 11.14% ఇండస్ట్రీ జీబీ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీ జీబీ. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్, దేశంలో 5వ స్థానం. ఇది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రతిరోజు ఆయనకు ఒక పైశాచిక ఆనందం. మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉంటాడు. అసలు వాస్తవం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతా ఉన్న సంగతి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే, సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా, రాసుకోండి. ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? ఇది వాస్తవం. ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ప్రజలకు ఎలాగో తెలియదు. పైపెచ్చు ఈ వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తుంది. అట్లా పారిశ్రామిక ప్రతిపాదనలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ ప్రతిపాదనలు అంట. పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ. ఇది మరో స్టోరీ. ప్రతిపాదనలు అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. వంట వాళ్లకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఓయూలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. అంటే ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే, కొత్త కాదు ఇది. 2014 నుంచి 19 మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం. అసలు 2014 నుంచి 19 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? మన హయాంలో 2019 నుంచి 24 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? పెట్టుబడులు ఎన్ని వచ్చాయి? ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని ఒక్కసారి గమనిస్తే ఇది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్. ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి 2019 మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం 50,708 కోట్ల పెట్టుబడులు. ఇది మేజర్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తా ఉన్నాను. గ్రౌండ్ అయినవి 50,708 కోట్లు.
ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి 84,333 అని. 2019 నుంచి 24 ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. జెన్యూన్గా, న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి 69,000, చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ 25% ఎక్కువ. ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు గ్రౌండ్ అయినవి. ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు. ఎంఎస్ఎంఈలు చూద్దామా? ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే, మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే, ఆయన హయాంలో వచ్చినది, రిలీజ్ అయింది నవంబర్ 2024లో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మీ ముందర పెడతా ఉన్నా నేను.